హాయ్ అండి అందరికీ. నేను మీ అనితను. ఇవాళ శ్రీరామనవమి కదా! ఈరోజు నేను శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన భద్రాద్రి లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. మామూలుగా అయితే పండగల రోజుల్లో మనం స్వీట్లు ఎన్నో చేస్తుంటాము. కానీ కొన్నిటికి చాలా టైం పడుతుంది. ఇదంత కాదండి. అంతా కలిసి 10 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించి తీసుకోండి. ఇక్కడ నేను గోధుమ పిండిని ఒక కప్ తీసుకుంటున్నాను. ఆ డ్రై ఫ్రూట్స్ వేయించిన పాన్లోనే ఈ గోధుమ పిండి కూడా వేసుకోండి. లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకుంటూ ఉండాలండి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది, మాడుతుంది కూడాని. మాడిన వాసన వస్తుంటుంది. కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకోండి. వేసుకుంటూ అలాగా మంచి ఎరోమేటిక్ వాసన వచ్చే వరకు, సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం అరకప్పు వేసుకున్నాను, సరిపోతుందండి. మీకు కనుక ఇంకా షుగరు కానీ తీపి కానీ అవసరమైతే ఇంకొంచెం బెల్లం వేసుకోండి. నాకైతే హాఫ్ కప్ బెల్లం సరిపోయింది. బెల్లం బాగా కలిసేలాగా మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. వేడి మీదనే కరుగుద్ది బెల్లం. బెల్లం కరిగింది అనుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకోవాలండి. ఎంతో రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, ఎంతో మృదువుగా కూడా ఉంటుంది. ఏ పండగకైనా సరే మనం దేవుడికి నైవేద్యం కింద పెట్టవచ్చండి. డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించుకునేవి వేసుకోండి. అలాగే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలు కన్సిస్టెన్సీ వచ్చే వరకు నెయ్యి వేసుకుంటూ లడ్డూలు చుట్టుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మనం పండగల రోజున చేసి భగవంతుడికి నివేదించవచ్చు. నేనైతే ప్రతి శ్రీరామనవమికి ఈ లడ్డూలు చేస్తానండి. మీరు కూడా తప్పనిసరిగా చెయ్యండి. చేసాక ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా రుచిగా ఉంటాయి. ఒక వారం రోజులు నిల్వ ఉంటాయి కూడా అండి. ఈ వేడి చల్లారాక ఏదైనా గాజు బాటిల్లో స్టోర్ చేస్తే 1 వీక్ వరకు ఉంటాయి. చూడండి ఎంత మృదువుగా వచ్చాయో, చాలా స్మూత్గా ఉంటాయి, చాలా కమ్మగా ఉంటాయి. యాలకుల వాసన వస్తూ, నెయ్యి వాసన వస్తూ చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ శ్రీరామ నవమి నాడు చేసి శ్రీరామచంద్రుడికి నివేదించండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వంట నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.